కష్టాలని సినిమా కష్టాలు అంటారు, సీరియల్స్ వల్ల మనం పడే కష్టాలని సీరియల్ కష్టాలు అంటారు. కానీ జబర్దస్త్ లో కూడా కష్టాలు ఉంటాయంటున్నారు కొంతమంది. ఈ కొత్త కష్టాల గురించి తెలుసుకుందామా? అయితే లెట్స్ వెల్కమ్ కిరాక్, ఆర్పి అండ్ టీ. ఈ టీం లీడర్ల ఆగడాలు నశించాలి. ఈ టీం లీడర్ల మోసం నశించాలి. టీం లీడర్ల దగ నశించాలి. టీం లీడర్ల ఆగడాలు నశించాలంటే ఇక నుంచి ఆ టీంలలో మనం చేయొద్దు. ఏంట్రా ఏం చేస్తున్నావు దొరబాబు? వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇక నుంచి ఆ స్కిట్లలో చేయొద్దు. ప్రతి దానికి అరుచుకునేదా? సమస్య అనేది ఎలా చేసుకుంటే అయిపోద్దా డోడ్? ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తా. మీ ఆకల్లో ఆత్రం అర్థమైంది నాకు. మీ సమస్య ఎలా తీరదు? టీమ్ లీడర్ ని పిలిపిస్తాను, వాళ్ళతో మాట్లాడుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. అవసరం లేదు, ఇన్నాళ్ళు మీరు చేసిన ఆగడాలు చాలు. మాకు మీరు తప్ప బయట మాకు చాలా అవకాశాలు ఇచ్చేవాళ్ళు. ఇంతమంది క్షమించండి, ఇంతమంది మళ్ళీ క్షమించండి సార్. అబ్బా మళ్ళీ క్షమించండి, ఇంతమంది ఉన్నారు. ఇదంతా కాదు, ఐపీఎల్ లో టీంలు కొన్నట్టు మమ్మల్ని ఎక్కువ డబ్బులు పెట్టి కొనాలి, అప్పుడైతేనే చేస్తాం. నేను టీమ్ లీడర్ తీసుకొచ్చి గౌరవంగా ముందు నిలబెడతాను, మీరు జాగ్రత్తగా మాట్లాడుకోండి, ఓకేనా? టీమ్ లీడర్ పిలిపించాలి, చాలా గౌరవంగా పిలిపించాలి. కాబట్టి వాళ్ళ కోసం ఓ చిన్న ఏవి హైపరాజీ గారి గురించి, ఇతర స్కిట్ లో పంచులు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టడం కన్నా బీచ్ లో ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టడం చాలా ఈజీ. ఒక రోజులో దేశం మొత్తం మీద పడే పంచుల కన్నా ఇతర స్కిట్ లో పడే పంచులు ఎక్కువ. దట్ ఈస్ ద హైపరాది. లెట్స్ వెల్కమ్ హైపరాది అలాంగ్ విత్ రైజింగ్ రాజు బ్రాకెట్ లో బతుకుంటే. ఇంతకీ ఏంటి మ్యాటర్ ఏంటి ఇక్కడ? కంటెస్టెంట్లు ఉన్న పలంగా టీమ్ లీడర్ల దగ్గర మేము పనిచేయమంటున్నారు. నాకైతే భయం వేస్తుంది. ఏం మీకు భయం వేయట్లేదా? నువ్వంటే వాళ్ళని నమ్ముకున్నావు కాబట్టి భయం వేస్తాను. నన్ను నేను నమ్ముకున్నా, నాకెందుకు భయం? ఏంటే ఆ ధైర్యం ఏంటే? అది కరెంట్ అఫైర్స్ ఉన్నంత కాలం నాలో కరెంట్ ప్రవహిస్తానే ఉంటది. కూర్చోండి. అది గారు ఇప్పుడే వచ్చారు కదా, ఆవిడ ఎందుకు చూస్తున్నారు? స్కిట్ అంతా నీ మొహం చూడాలంటే కాసేపైన ఎవడ మొహం చూడాలి. రాఘవ్ గారి గురించి ఈనాడు లోగో లాంచ్ చేసినప్పుడు వచ్చాము ఇండస్ట్రీకి. ఆడవారికి అందం లాకెట్, జబర్దస్త్ కి అందం రాఘవ రాకెట్. గౌరు దగ్గర నిలబడే వాళ్ళను కూడా గౌరు అని పిలిచే సంస్కారవంతమైన సోపు. లెట్స్ వెల్కమ్ రాఘవ గారు. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. తర్వాత అదిరే అభి గారు, కండల వీరుడు. ఆయన గురించి ఏవీలో ఒకసారిగా చూపించేద్దాం. ఎవరి స్కిట్ లోనైనా పంచులు పుస్తకాల్లో అక్షరాల్లాగా నిండి ఉంటే, ఇతగాడి స్కిట్ లో మాత్రం పంచులు నెమలేకల్లా అక్కడక్కడ ఉంటాయి. చివరికి తెలిసేది ఏంటంటే అవి కూడా నెమలేకలు కావు, కోడీకలు. ఎవరైనా ప్రయోగం చేస్తే వికటిస్తుంది, కానీ ఇతగాడు వికటించడానికే ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. లెట్స్ వెల్కమ్ అదిరే అభి గారు. అభి గారు, ఈ కంటెస్టెంట్లు టీం దగ్గర పని చేయను అంటున్నారు, మీకేం భయం వేయట్లేదా? ఈ బాధను అనుభవించి అలవాటు అయిపోయింది. మీరు వీళ్ళలో ఎవరిని దక్కించుకోవాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే కంటెస్టెంట్స్ లో డైరెక్ట్ గా 10 మార్క్ బోర్డు దక్కించుకుంటే అయిపోద్దిగా. వాళ్ళతో చాలా అవసరం ఉంది, చూసుకో. నువ్వు మూసుకో, పని చూసుకో. ఆర్పి గారు, మీరు నన్నేం అడుగుతలేదు. ఓ మీ టీం లీడర్ కదా, కొంచెం గుర్తు చేస్తూ ఉండండి. రైతు బిడ్డ సినిమాకి మీరు రామారావు గారు యాక్షన్స్కి వెళ్ళారని మాట. ఇతని మీద చేద్దాం అనుకున్నాం ఏవి, కానీ వెతికితే దొరకలేదు ఏవి. ఇతను స్కిట్ పేలితే 10,000, ఇతను స్కిట్ కొట్టిన యూట్యూబ్ లో చూసేది 10,000. విశ్వదాభిరామ వీడిని బ్రతికించింది కన్ఫ్యూజన్ డ్రామా. లెట్స్ వెల్కమ్ వెంకయ్య గారు. నెక్స్ట్ ఓ ఇద్దరు బ్లాక్ అండ్ వైట్, భాస్కర్ గారు అండ్ సునామీ సుధాకర్ గారి గురించి చిన్న ఏవి. ఎవరైనా స్కిట్ కొడితే పండుగ చేసుకుంటారు, కానీ వీళ్ళు మాత్రం పండగకు ఒకసారి స్కిట్ కొడతారు.
విమానం బస్ స్టాప్ లో ఆగదు, బబ్లుగం కూడా వీళ్ళ స్కిట్ కంటే ఎక్కువ సాగదు. లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ గారు. సుధాకర్ గారు, భాస్కర్ గారు, కంటెస్టెంట్లు ఉన్న పొలంగా మానేస్తున్నారని విషయం పాకేసిందండి. మీరు ఏమన్నా భయపడుతున్నారా? ఆల్రెడీ ఇద్దరు వెళ్ళిపోయారు ఏసీ. ఇప్పుడు ఉన్న వాళ్ళు వెళ్ళిపోయినా బాధ లేదు. ఆ. నువ్వంటే సోలో టీం లీడర్. సుధాకర్ గారిని పెట్టుకుని ఏదో మేనేజ్ చేస్తా. నా భయం కూడా అదే. ఒకరి మీద ఒకరు ఎక్కడెక్కేసి 7 మార్కులు పోటీ తెచ్చి పెడతారని నా భయం కూడా. చివరిగా ఒక అద్భుతమైన వ్యక్తి, తన యాక్టింగ్ తో కొత్త పరవళ్లు దొక్కించిన వ్యక్తి, అది ఉమ్ము కాదు నా దమ్ము, ఆయనే మన కిరా కార్పే. దురదృష్టం వదిలితే నా బతుకు నేనే చెప్పుకోవాల్సి వస్తుంది. ఏదో సాధిద్దామని ఇండస్ట్రీకి వచ్చాడు కిరా కార్పే. పంపించాల్సింది వాళ్ళ నాన్న కాస్త సంస్కారం నేర్పి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వాళ్ళ నాన్న మాత్రం ఆయన నేర్పినాడా? నాకు ఆయన నేర్పడానికి. ఎదిగాడు ఎన్నో కొంపల్లో దీపాలు ఆర్పి. దయచేసి పుణ్యం కట్టుకొని తీసుకెళ్లి ఎర్రగడ్డలో చేర్పి. ఆర్పి టీం మెంబర్ వెళ్ళిపోతాం అంటున్నారు, నీకు భయంగా లేదా? చాలా భయంగా ఉంది. కానీ కోటి ఇచ్చారు కాబట్టి లోపల అన్ని దాపెట్టేసి అక్కడక్కడక్కడ మేనేజ్ చేస్తా ఉంటా. అలా 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 స్కిట్ నడిచిపోతుంది. మన టీం లీడర్లు వచ్చేసారు. మనకు నెక్స్ట్ కావాల్సింది మన కంటెస్టెంట్లు. వాళ్ళ గురించి కాస్త ఏవి వేలం వేసేటువంటి కంటెస్టెంట్ల జాబితాలో ఫస్ట్ టైం ఒక వ్యక్తిని పిలిపించేస్తున్న విత్ ఏవి దొరబాబు గారు. దొరబాబు గారి గురించి ఒక స్మాల్ ఏవి. ఎవరైనా జబర్దస్త్ వచ్చాక యూట్యూబ్ లో ఫేమస్ అవుతారు, కానీ ఇతగాడు యూట్యూబ్ లో ఫేమస్ అయ్యాక జబర్దస్త్ వచ్చారు. మనం పడే కష్టాన్ని ఎవరో చూడరు, కానీ ఇతగాడు పడే కష్టాన్ని రివైండ్ చేసి మరి పదే 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 చూస్తారు. ఇతగాడి గురించి ఒక మాటలో చెప్పాలంటే అలుపెళ్ళగని పాటసారి, చేసిన తప్పే చేస్తూ ఉంటాడు ప్రతిసారి. ఐఎమ్ సారీ దొరబాబు. దొరబాబు గారు వచ్చారు. దొరబాబు ఏ టీము కావాలి? సి టీమ్ కావాలంటే పంపించండి ఫస్ట్. ఇప్పుడు మీరందరూ ఉన్నారు కదా, దొరబాబుని ఎవరు దక్కించుకోవాలనుకుంటున్నారు? ఎవడో దక్కించుకోవడం ఏంటి, వాడిని ఫేమస్ చేసింది మనం. మన దాంట్లోకి వచ్చేస్తాడు. హలో గురువు గారు, మీ దగ్గర రాకముందే యూట్యూబ్ లో పెద్ద ఫేమస్ 10 లక్షల వ్యూస్ చూసుకోండి కావాలంటే. దొరబాబు గారిని ఎవరు దక్కించుకోరంటారా? లేదు. దొరబాబు నేను ఎవరు దక్కించుకోవట్లేదు కదా, భయం వేస్తుందా? అవసరం లేదండి, నా పాత ప్రొడ్యూసర్ అలాగే టచ్ లోనే ఉన్నాడా. ఇంకొక కంటెస్టెంట్ నాగి గారు. నాగి గారి గురించి ఒక చిన్న ఏవి. పొరపాటున బౌన్సర్ కాబోయి బౌన్స్ అయ్యి ఇక్కడ ఆర్టిస్ట్ అయ్యాడు. జీవితంలో సుఖాలను వదిలేసిన వాడు యోగి, స్కిట్ లో పంచులు వదిలేసేవాడు నాగి. మీ యొక్క టీమ్ లీడర్ అయినటువంటి రాఘవ్ గారు కూడా అక్కడ ఉన్నారు. మాట్లాడు నాగి. ఏం మాట్లాడమంటారు మీ గురించి? ఏ రోజైనా స్కిట్ లో తప్పు చేస్తే లాగి పెట్టి కొట్టాల్సింది పోయి ఆ యాక్ట్ అవుతాను. నాగారు బిర్యానీ తింటారా? నాగారు కూల్ డ్రింక్ తాతారా? గారు 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 ఆ గారు లాగి మిగిలే కారు అని మిగిలింది. మీరు కూడా కారు ఎక్కారు. ఏమండే ఈ 5 సంవత్సరాల్లో తిట్టిన పెద్ద బూత్ ఏంటో తెలుసా? నాగి గారు అదేంటి అలా చేశారు? అది తిట్టండి. అది నాగి గారిని ఎవరన్నా కొనుక్కుంటారా? మీరే చెప్పారు కదా బౌన్సర్లు మాకెందుకు ఆర్టిస్టులు కావాలి. చూడు, నువ్వేం బాధపడవు. ఏ తలమాసినోడు నిన్ను కొంటాడు. నువ్వు కొందామని ఫిక్స్ అయినప్పుడు మాకెందుకండి చెప్పడం మళ్ళీ. నెక్స్ట్ కంటెస్టెంట్ జవన్ గారి గురించి, అతని జీవన విధానాల గురించి ఒక చిన్న ఏవి ప్రాసతో. దేశానికి కాపలా జవాన్, వెంకీ స్కిట్లకు కాపలా ఈ జీవన్. ఆ జీవనే ప్రస్తుతం కామెడీకి ఏవన్. ఇతగాడు జబర్దస్త్ లో టీములు మారినంతగా ఏ రాజకీయ నాయకుడు పార్టీలు మారలేదు అంటే ఇతడు టీంలో ఉన్నాడా అంటే ఉన్నాడు, లేడు అంటే లేడు, అవసరమా అంటే అవసరమే, అంత అవసరమా అంటే అవసరం లేదు. అతనే మన జీవన్. లెట్స్ వెల్కమ్ జవన్ గారు. జీవన్ గారిని ఎవరు కొనాలనుకుంటున్నారు? కూర్చోండి. నెక్స్ట్ కంటెస్టెంట్ జాబితాలోకి వెళ్తే రాము గారు. జబర్దస్త్ లో సెట్టు బాయిగా పనిచేసిన వారికి సైతం పేరు వచ్చింది, కానీ ఈ మహానుభావుడికి ఇంకా పేరు రాలేదు. ఇతని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇతను ఎప్పటికీ టీం లీడర్ కాలేడు, ఎవరికి వెన్నుపోటు పడవలేడు.
ఇతగాడు ఇప్పటికీ అన్నపూర్ణ స్టూడియో లోపలికి రావాలంటే మినిమం 3 ఫోన్ కాల్స్ చేయాల్సిందే. లెట్స్ వెల్కమ్ రాము గారు. అది గారు ఇలా రండి. ఇతన్ని మీరు ఏమన్నా దక్కించుకోవాలనుకుంటున్నారా? కొత్త ఆర్టిస్టులు ఆక్షన్లో ఉన్నారా? ఎవరెవరు? మీరు ఏ టీమ్ లో చేసేవాళ్ళు? అభియాన టీము. అదే టీమ్ లో చేసేవాడు రాము అని. మన జబర్దస్త్ కి 5వ తనం అమ్మతనం మన లేడీ గెటప్స్. లెట్స్ వెల్కమ్ లేడీ కంటెస్టెంట్స్. ఈ రోజు మా సమస్యలన్నీ బాబు గారి దగ్గర మేడం గారి దగ్గర చెప్పాలనుకుంటున్నామండి. టీమ్ లీడర్లు మమ్మల్ని పక్కకు పిలిచి ప్రతి ఒక్కటి మాట్లాడతారు, కానీ పేమెంట్ విషయం మాట్లాడరు ఏంటి మేడం వీళ్ళు? కానీ పేమెంట్ అనకూడదు మ్యా, రెమ్యునరేషన్ అనాలా? ఏం మాట్లాడుతున్నారండి? అసలు ఏం మాట్లాడుతున్నారు? మాకున్న డిమాండ్ ఎవరికి ఉందండి? రేష్మి అనసూయ పైకి వస్తే వచ్చేది అరుపులు, మేము పైకి వస్తే వచ్చేది మెరుపులు. నువ్వుండు, నేను చెప్తాను. టీమ్ లీడర్లు అందరికి ఒక్కటే విషయం చెప్పాలనుకుంటున్నానండి. జబర్దస్త్ అంటే చీరేస్తాను, అదే మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే చీలేస్తాను. ఆర్పి అన్నకు దొరికితే ఆరేస్తాడు. ఇప్పుడు భాస్కర్ సుధాకర్ టీమ్ లో పనిచేసేటువంటి ఓ 2 అనాథలు ఉన్నారు. మాకు టయానికి పేమెంట్ ఇవ్వకపోయినా పర్లేదు, టయానికి స్కిట్ ఇవ్వండి చాలు. ఏమండి ఆది గారు, ఈ ఇద్దరు మీరు ఏమైనా దక్కించుకోవాలనుకుంటున్నారా? ఆల్రెడీ ఒకడు ఉన్నాడు, ఎంతమంది ఎందుకు ఉత్తరాసం పెట్టుకోవాలి? మాకు ఈ వేలం నచ్చలేదండి, మేము ఆ టీంలలో చేయం. ఈ గొడవలు ఏం వద్దు. టీం లీడర్లు కంటెస్టెంట్లు అందరూ సమానమే, ఎవరి టీంలో వాళ్ళు ఆనందంగా చేసుకోవచ్చు. మరి అది ఈ స్కిట్ కొట్టామనుకో, చెక్ పొజిషన్ ఏంటి? చేసేదే ఉంది, 70% టీం లీడర్లకి 30% కంటెస్టెంట్. రోజా గారు 2 కళ్ళు సరిపోలేదు కదా? బాహుబలి పిక్చర్ చూసినట్టు ఎంతమంది జనంతో బాగుంది. మీ యాంకరింగ్ బాగుంది, మీ ఏవీలు బాగున్నాయి, కాన్సెప్ట్ బాగుంది, వెరీ నైస్. బాబు గారు గుడ్ ఆర్పి బాగా ఎంటర్ చేసాం. ఇది రాజ్ కుమార్ రాసి బాగా రాశాడు, బాగుంది. నాకు ఒక డౌట్, తాగుబోతు సాంగ్లు చాలా బాగా రాస్తున్నారు కదా, ఎక్కడి నుంచి వచ్చింది ఇన్స్పిరేషన్? రాజమౌళిని చూసా? అవును, రాజమౌళి. చాలా బాగున్నాయి, అన్ని సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి.